సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు మన కోసం కార్యాలు చేయుటకు, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాన్ని పొందుకొని నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా సహోదరి సహోదరులారా, అందుకే అంశం సమాధానం అనే అంశంగా మనం చూస్తున్నాం. జీవితంలో శోధన కలిగినప్పుడు లేక ఆటంకముల చేత నా జీవితం ఏ విధముగా బంధింపబడి ఉన్నదో, జీవితంలో శోధన చేత బాధింపబడినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణమైన అనుగ్రహం మారుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన సమాధానమును, జీవితంలో దేవుడు కార్యములు చేయుటకు ఏ విధమైన సమాధానం చేత నింపే దేవుడు ఉన్నాడని, జీవితంలో దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అనుగ్రహించే దేవుడు నా కోసం ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కృప సమాధానం అనుగ్రహించునని, దేవుని ధన్యత పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించునని, జీవితంలో దేవుడు ఏ విధముగా సమాధానం చేత నింపి నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప చేత నడిపించబడుటకు, దేవుని కరుణ ఏ విధముగా నాతో ఉండుటకు నేను ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దీవెన చేత, పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన సమాధానం చేత నా జీవితంలో ఏ విధముగా నడిచే బిడ్డలు ఉండుటకు ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన దీవెన చేత ఏ విధముగా నడిపించే దేవుని కరుణ నాపై ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కనికరాన్ని పొందుకొని నా జీవితంలో సమాధానం లేని జీవితముగా మారుటకు ఏ విధమైన కారణం నాలో ఉన్నదని, దేవుడిచ్చే అనుగ్రహం సమాధానాన్ని కోల్పోవుటకు కారణముగా నా జీవితాన్ని ఏ విధముగా బలహీనపరిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన ఆశీర్వాదం, పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఏ విధముగా నడిపించే అనుగ్రహాన్ని, పరిపూర్ణమైన దేవుని కరుణ ఏ విధముగా నడిపించుటకు దేవుని కృప ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానం నా జీవితంలో దేవుని కృప పొందలేదని, దేవుడిచ్చే సమాధానం చేత నా జీవితంలో ఎందుకు అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయని, దేవుడిచ్చే సమాధానం కోల్పోటకు కారణముగా నా జీవితంలో ఏ సమస్య చేత నేను జీవిస్తున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడు అనుగ్రహించే జీవితానికి ఏ విధముగా నేను నడుస్తున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు నా జీవితంలో సమాధానం కోల్పోటకు కారణం నా జీవితమే కారణమని, దేవుడిచ్చిన ఆశీర్వాదం కోల్పోటకు, నన్ను నేను దేవునికి దూరముగా ఉండుటకు ఏ విధమైన దేవునికి విరోధమైన జీవితమును నేను జీవిస్తున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనుగ్రహించే దేవుని కృప ఏ విధముగా మనం నడిపిస్తూ ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప ఏ విధముగా పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితమునకు నేను ఎందుకు బానిసగా మారుటకు కారణమా? నా జీవితంలో ఏ విధముగా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు ఏ విధమైన జీవితం చేత సమాధానాన్ని కోల్పోయినామని, ఏ జీవితం చేత నేను నెమ్మదిని కోల్పోయి నా పరిస్థితి ఎందుకు ఆటంకంగా మారుతున్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కృప ఏ విధముగా నడిపించుటకు నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడు అనుగ్రహించే జీవితంలో ఏ విధమైన దేవుని కృప ఏ విధమైన నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తుందని, జీవితంలో దేవుని కృప ఏ విధమైన కారణముగా ఆటంకం కలుగుటకు కారణం ఏ విధముగా ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన జీవితంలో దేవుని అనుగ్రహం నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన దేవుని శక్తి ఏ విధముగా ఉండుటకు నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితానికి దేవుని కృప ఏ విధమైన సమాధానాన్ని అనుగ్రహించే ధన్యత, నా జీవితంలో సమాధానం పొందుకొనుటకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏ విధముగా నాలో ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమస్యల చేత ఏ విధముగా నేను బాధింపబడిన, నా జీవితంలో సమస్య లేని జీవితం లేదని, లేక నా జీవితంలో ఆటంకం లేని జీవితముగా నేను జీవించే వ్యక్తులుగా మారుటకు ఏ విధమైన కృప నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కృప చేత, పరిపూర్ణమైన జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నడిపించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించుటకు దేవుని అనుగ్రహం ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, జీవితాన్ని నడిపించే కృప ఏ విధముగా నడిపించే అనుగ్రహముగా మారుతుందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప చేత నడిపించబడే బిడ్డలం, దేవుని అనుగ్రహం చేత నడిపించే బిడ్డలుగా ఉన్నప్పుడు సమాధానం అనే జీవితాన్ని కోల్పోటకు ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నడుచుటకు కారణముగా మార్చబడి దేవుని అనుగ్రహం చేత నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప ఏ విధముగా నడిపిస్తుందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలిగే శోధన, అందుకే జీవితంలో కలిగే ఆటంకములను దేవుడు మనకు అనుగ్రహించి
పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాన్ని పొందుకొని నడిపింప చేస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నడిపించే బిడ్డలుగా మారుటకు దేవుని అనుగ్రహం అని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే ధన్యతగా పరిపూర్ణమైన దేవుని శక్తి ఏ విధముగా నడిపిస్తుందని, జీవితంలో దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నేను నడుస్తున్నప్పుడు నా జీవితంలో ఏ ఆటంకములు నాకు కలిగి ఉన్నాయని, ఏ ఆటంకముల చేత నన్ను బాధించుటకు దేవుని కరుణ పొందలేక సమాధానమే నా నుండి కోల్పోయిన పరిస్థితిగా, సమాధానం లేని జీవితం నుండి దూరముగా వెళ్ళుటకు నాలో నేను ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి పరిపూర్ణమైన జీవితమును, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన కృపను ఏ విధముగా పొందుకోలేని బిడ్డలుగా మారుటకు నా జీవితంలో సమాధానం లేని జీవితముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితంలో దేవుని కరుణను పొందుకొని, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కృప నేను పొందుకొనుటకు దేవుని అనుగ్రహం నన్ను నడిపించునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని, సమాధానం ఇచ్చే దేవుడు నాతో ఉన్నప్పుడు నేను జీవించే విధానాన్ని, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా జీవించి దేవునికి విరోధమైన జీవితం నాలో లేకుండా పరిపూర్ణమైన జీవితముగా మారుటకు ఈరోజు సమాధానం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి దగ్గరగా జీవించడం, దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన జీవితముగా నేను ఏ విధముగా మార్చబడాలని, నా జీవితములో మార్చబడుటకు నా జీవితంలో ఏ విధమైన దేవుని అనుగ్రహం పొందలేని జీవితం, దేవునికి దూరముగా జీవించే జీవితముగా జీవించినప్పుడు దేవునికి దగ్గరగా జీవించే బిడ్డలుగా మారుటకు ఏ విధముగా దేవునితో ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన బలము చేత నడిపించే దేవుడు నాలో ఉన్నాడని, దేవునికి నేను దూరముగా జీవించినప్పుడు దేవుని సమాధానం పొందలేమని, దేవుని సమాధానం నేను పొందినప్పుడు నా జీవితంలో ఏ శోధన చేత నేను బంధించుటకు కారణముగా ఉన్నామని, అదే శోధన నన్ను ఏ విధముగా సమాధానం, నెమ్మది లేని జీవితముగా మారుస్తుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కృపను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన జీవితంలో ఏ విధమైన దేవుని కరుణ నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన శక్తిగా మారుటకు, పరిపూర్ణ బలమును పొందుకొని
ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఈరోజు అంశముగా మారుతున్నామని ఈరోజు సమాధానం అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు, దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానాన్ని కోల్పోటకు కారణం నన్ను నేను దేవునికి దూరముగా జీవించే వ్యక్తులుగా బిడ్డలుగా మారినప్పుడు, లేక సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి, నాలో నా చుట్టూ ఉన్న విరోధము కానీ, లేక ఎందరో శత్రువు చేత ఒక దినమున నేను సమాధానాన్ని పొందుకొని దేవుని చెంత ఉండుటకు నేను దేవునితో నడిచే బిడ్డలుగా మారినప్పుడు ఏ విధముగా సమాధానాన్ని కోల్పోయి ఉన్నామని, అనేకమైన శోధనల చేత నన్ను నేను సమాధానాన్ని కోల్పోటకు, లేక అనేకమైన శోధనే నా సమాధానం తొలగించి ఉందని, లేక నా జీవితంలో శోధనే నాకు ఆటంకంగా మారి సమాధానాన్ని కోల్పోయే పరిస్థితిగా మార్చబడుటకు నన్ను నేను ఏ విధముగా దేవునికి దూరముగా జీవించే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన దేవుని చెంత మనం ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏ విధముగా జీవించే బిడ్డలుగా మారుటకు పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు నాకు అనుగ్రహిస్తాడని, జీవితంలో శత్రువు నన్ను ఏ విధముగా ఆటంకం పరిచినా, నా జీవితంలో ఏ విరోధి ఏ విధముగా నన్ను ఆటంకపరిచిన దేవుని కృప నన్ను ఏ విధముగా నడిపిస్తూ ఉందని, దేవుని కృప చేత దేవుడే నన్ను సమాధానపరిచి నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు ఏ విధముగా ఎదురైనా దేవుణ్ణి ఏ విధముగా నేను వెతకుటకు, దేవుణ్ణి కనుగొనే బిడ్డలుగా మారుటకు, నన్ను నేను సమాధానముగా దేవునితో నేను ఉండుటకు ఏ విధమైన కారణం నన్ను సమాధానం అనే జీవితమునకు నడిపించబడుటకు, పరిపూర్ణమైన జీవితంలో నేను కోల్పోయే పరిస్థితి నాకు ఆటంకంగా మారకుండా ఏ విధముగా జీవించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, నా జీవితాన్ని ఏ విధముగా దేవునికి దగ్గరగా నేను జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం నడిపించే బిడ్డలుగా మారుటకు, పరిపూర్ణమైన దీవెనలో నడిపించబడే బిడ్డలుగా ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా ఉండుటకు నన్ను నేను జీవించే వ్యక్తులుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దీవెన చేత నన్ను నేను దేవునికి దూరముగా నిలవకుండా దేవునిలో నేను ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా మారుతామని, దేవునిలో ఏ విధమైన జీవితమునకు నేను పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా
గలతీలకు రాసిన లేఖలో ఏ విధముగా 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని పరిపూర్ణమైన జీవితముగా నేను మార్చబడకుండా నన్ను నేను ఏ విధముగా మార్చబడుటకు, దేవునిలో నేను ఏ విధముగా నిలవాలని, దేవునిలో ఏ విధముగా నిలిచి నేను ఏ విధమైన దేవుని అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితమునకు దేవుడును నడిపించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని నేను బలహీనపరుచుకొనుటకు, నన్ను నేను బలహీనమైన జీవితంలో పడిపోయినప్పుడు ఏ విధముగా దేవుడు సమాధానం కోల్పోయినామని, లేక నా జీవితంలో దేవుని కొరకు నేను నిలబడినప్పుడు ఏ విధమైన ఆటంకం నన్ను బలహీనపరచుటకు, ఏ విధమైన జీవితాన్ని కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప నడిపించే దేవుడని, నా జీవితంలో సమాధానం లేని జీవితమును మరలా పరిపూర్ణముగా దేవుడు నాకు అనుగ్రహించే దేవుడని, నా జీవితాన్ని కోల్పోయిన జీవితమును పరిపూర్ణమైన మార్గముగా నన్ను సమాధానపరిచి నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. సహోదరి సహోదరులారా, అందుకే గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధముగా నా జీవితాన్ని దేవుడు సమాధానపరిచినప్పుడు, నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేత నడిపించి ఉన్నాడని, నా జీవితంలో దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను విడిపించి నడిపించే దేవుడు నా కొరకు ఉన్నాడని, పరిపూర్ణమైన జీవితం, సమాధానమనే జీవితమును దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు నేను ఏ విధముగా కోల్పోటకు కారణముగా మార్చబడి ఉన్నామని, దేవునిలో నిలిచి ఉండుటకు బదులుగా నేను ఏ విధముగా లోకమునకు నేను నిలిచి సమాధానాన్ని కోల్పోయిన జీవితముగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో గలతీలకు 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యం కాడి క్రింద చిక్కుకొనకూడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధముగా స్వతంత్ర్యం అనుగ్రహించి నా జీవితంలో పరిపూర్ణమైన జీవితం కొరకు, నా పాపమనే జీవితం నుండి నన్ను విడిపించిన దేవుడు, స్వతంత్ర్యం దేవుడు నాకు కలిగించినప్పుడు నా జీవితంలో ఏ విధమైన స్వతంత్రం లేని జీవితముగా నేను జీవిస్తున్నప్పుడు, నా జీవితంలో పాపమనే జీవితం చేత నేను కట్టబడి పాపమే నన్ను నడిపించే జీవితముగా మార్చబడినప్పుడు, పాపంలోనే నేను నడుస్తున్నప్పుడు నా దేవుడు ఏ విధముగా స్వతంత్రులుగా మార్చే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు జీవితంలో కార్యములు చేసే దేవుడు. నా పాపం ఏ విధముగా స్వతంత్రం లేని పాపముగా నా జీవితం మార్చబడి, స్వతంత్రం లేని జీవితంలో పాపం చేత నేను బంధించబడినప్పుడు నా జీవితంలో సమాధానం కోల్పోయి పరిస్థితి ఏ విధముగా పాపకరముగా మార్చబడినప్పుడు సమాధానం లేని జీవితమే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, నా పాపం ఏ విధముగా
సమాధానం లేని జీవితముగా మార్చబడి ఉందని, నా పాపం ఏ విధముగా సమాధానం లేని జీవితముగా మార్చబడి ఏ విధముగా నేను బలహీనమైన జీవితమునకు కారణముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో స్వతంత్రం దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు, జీవితంలో ఏ విధమైన స్వతంత్రం నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, పాపం లేని జీవితముగా దేవుడు నన్ను మలచినప్పుడు, పాపం లేని జీవితముగా దేవుడు నన్ను మార్చినప్పుడు, దేవుని అనుగ్రహించిన కృప ఏ విధముగా నడిపించే బిడ్డలుగా దేవుడు నన్ను మార్చినప్పుడు, ఏ విధముగా మరల సమాధానం లేని జీవితమునకు నేను తిరిగి వెళ్ళి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఏ విధముగా పరిపూర్ణమైన సమాధానం నీ జీవితంలో కలిగించే దేవుడు, స్వతంత్రమును దేవుడు అనుగ్రహించి మరలా మంచి జీవితం జీవించాలని దేవుని అనుగ్రహం మనపై ఉండుటకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. సహోదరి సహోదరులారా, స్వాతంత్ర్యం అనుగ్రహించిన దేవుడు మరల సమాధానం, పాపంలో జీవితంలో పడిపోకుండా స్వతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని, నా జీవితం పాపం లేని జీవితముగా మార్చబడి నా దేవుడు ఏ విధముగా స్థిరముగా నిలుపుటకు నా దేవుడు స్వతంత్రులుగా మార్చి ఉన్నాడని ఈరోజు వంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన జీవితం నువ్వు కోరుకుంటున్నావని, ఏ విధమైన జీవితమునకు మరల నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నావని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, స్వతంత్రం ఇచ్చిన దేవుడు, పాపం అనే లేకుండా దేవుని శక్తిగా మారుటకు, దేవునిలో నిలిచి నడిచే బిడ్డలుగా మార్చిన దేవుడు, స్వతంత్రములుగా చేసిన దేవుడు ఏ విధముగా మరల పాపం జీవితమునకు వెళ్ళుటకు, సమాధానాన్ని కోల్పోయి నెమ్మది లేని జీవితముగా మారుటకు, దేవుడిచ్చిన జీవితం స్వతంత్రం నుండి ఏ విధముగా మరలా దాస్యం అనే జీవితానికి వెళుతున్నట్లుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్వతంత్రులుగా చేసిన దేవుడు నా జీవితంలో ఏ జీవితాన్ని కోల్పోయి మరల నేను నా జీవితాన్ని దాస్యం అనే కాడి కిందికి నేను మరల వెళ్ళుటకు, లోకంలో కలిగే ఆశలు ఆసక్తులు దాస్యానికి నడిపించి దేవుని నుండి మరలా స్వతంత్రం కోల్పోయే బిడ్డలుగా మార్చబడుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించిన స్వతంత్రమును మరల నేను దాస్యం అనే జీవితం, పాపం అనే జీవితం కాడి క్రిందికి వెళ్ళి మరల చిక్కుకొని దేవుడు అనుగ్రహించిన సమాధానం కోల్పోయే జీవితముగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కృపలో నడవాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో.
సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం అన్న అంశంగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.